అందరికీ షలో. అబ్రహాం యొక్క 10 పరీక్షలు ఏమిటి అనే వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎథిక్స్ ఆఫ్ అవర్ ఫాదర్స్. అబ్రహామును 10 పరీక్షలతో ఎలోహిం పరీక్షించాడని మనకి తెలుసు. అయితే అవి ఏమిటి అనే వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. వాటన్నిటిని ఆయన తట్టుకుని నిలబడ్డాడని కూడా మనం చూసాం. అయితే అవి ఏమిటి అనే వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ఎలోహిం కానాను దేశంలో పరదేశిగా ఉండటానికి తన స్వదేశాన్ని విడిచిపెట్టమని చెప్పాడు. 2, వాగ్దాన దేశానికి వచ్చిన వెంటనే ఆయన కరువును ఎదుర్కోవడం అనేది జరిగింది. 3, ఐగుప్తీయులు అతని ప్రియమైన భార్యను సారాను పట్టుకుని ఫరో దగ్గరకు తీసుకుని రావడం అనేది జరిగింది. 4 మరియు 5 రాజుల యుద్ధంలో అబ్రహాం నమ్మశక్యం కాని అసమానతలను ఎదుర్కొంటాడు. 5, సారాతో పిల్లలు పుట్టక హాగర్ని పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. 6, ఎలోహిం అతనికి పెద్ద వయసులో సున్నతి చేయించుకోమని చెప్పాడు. 7, గెరారు రాజు సారాను బంధించి ఆమెను తన కోసం తీసుకువెళ్లాలని భావించాడు. 8, హాగర్తో బిడ్డను కన్న తర్వాత ఆమెను పంపించివేయమని ఎలోహిం ఆయనతో చెప్పడం జరిగింది. 9, అతని కుమారుడైన ఇస్మాయిల్ విడిపోతాడు. 10, తన ప్రియమైన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద బలి ఇవ్వమని ఎలోహిం చెప్పడం జరిగింది. ఈ 10 పరీక్షలు అబ్రహాం ఎదుర్కొనడం అనేది జరిగింది. ఇవి మాత్రమే కాక బైబిల్లో నమోదు చేయబడని ఇంకా అనేక పరీక్షలు ఆయన ఎదుర్కొనడం అనేది జరిగింది. వాటి గురించి రబ్బీ వావడియా కొన్ని విషయాలు తెలియజేయడం అనేది జరిగింది. ఏషర్ గ్రంథంలో చూసుకుంటే మనం అబ్రహాంని మండుచున్న కొలిమిలో వేయడం కూడా జరిగింది. బ్రిట్ బీన్ హా బెటారిం అంటే భాగాల వడంబడిక అనేది యూదు చరిత్రలో అత్యంత ముఖ్యమైన సంఘటనలో ఒకటి. వడంబడికలో తండ్రి అబ్రహాముతో తన వారసుల విధి గురించి చెప్పాడు. వారు అణచివేయబడిన బానిసలుగా మారే దేశంలో అపరిచితులుగా ఉంటారు. అయితే చివరికి ఎలోహిం వారిని విమోచిస్తాడు మరియు వారు కానాను దేశాన్ని వారసత్వంగా పొందుతారు. అబ్రహాము నిబంధనలో 2 భాగాలు ఉన్నాయి. అబ్రహాం వారసులు బానిసలుగా చేయబడతారు మరియు చివరికి విమోచింపబడతారు. 2, వారు శాశ్వతంగా కానాను దేశాన్ని వారసత్వంగా పొందుతారు. ఇశ్రాయేలు పిల్లలు ఐగుప్తు దేశంలో అణచివేయబడినప్పుడు వాగ్దానం యొక్క మొదటి సగభాగం నెరవేరింది. అబ్రహాముకు వాగ్దానం చేయబడిన భూమిలో ఎక్కువ భాగాన్ని యెహోషువ జయించి స్థిరపడినప్పుడు 2వ సగభాగం ఎక్కువగా నెరవేరింది. ఇశ్రాయేలు ప్రజలు తరువాత బహిష్కరింపబడినప్పటికీ అది మనకు శాశ్వత వారసత్వంగా వాగ్దానం చేయబడింది. ఎలోహిం అబ్రహాంకి భాగాల వడంబడిక అనేది చెప్పడం జరిగింది. అంటే ఎలోహిం అబ్రహాంతో తన వారసుల విధి గురించి చెప్పడం జరిగింది. మొదటిది, అబ్రహాం వారసులు బానిసలుగా చేయబడతారు. తర్వాత 2వది, వారు శాశ్వతంగా కానాను దేశాన్ని వారసత్వంగా పొందుతారు అని చెప్పడం జరిగింది. ఇంకా అబ్రహాంతో నిబంధన. కానాను దేశంలో 2 బలమైన రాజుల సమూహాల మధ్య యుద్ధము జరుగుతుంది. ఒక సమూహంలో 5 రాజులు మరియు మరొక 4 ఉన్నారు. 2వ సమూహం చాలా శక్తివంతమైనది మరియు మొదటి రాజుల సమూహాన్ని అధిగమించింది. వారు విజయయాత్ర మధ్యలో వారు అబ్రహాం మేనల్లుడు లోతును పట్టుకున్నారు. అబ్రహాం ఆ వార్త విన్న వెంటనే 4 రాజులతో పోరాడటానికి బయలుదేరాడు మరియు వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ అతను విజయం సాధించాడు. అతను తన మేనల్లుడిని అలాగే ఇతర బందీలందరినీ రక్షించి వారి ఆస్తులను వారికి తిరిగి ఇచ్చాడు. ఆదికాండము 14వ అధ్యాయము మనం చూసుకుంటే ఈ యుద్ధం అనేది ఎందుకు వచ్చిందన్నది మనకి అర్థమవుతుంది. అయితే 10వ వచనంలో, ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టెకీలు గుండలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రహాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహాముకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు కుమారుడునైన మమ్రేయాను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకొనిన వారు. ఆ రాజులు సొదొమ గొమొర్రా మీదకి యుద్ధానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆస్తిని, స్త్రీలను, పిల్లలను, ఆహార పదార్థములను, వస్తువులను అన్నీ తీసుకుని వారు వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఆ సమయంలో అక్కడి నుండి తప్పించుకుని
ఒక వ్యక్తి వచ్చి అబ్రహాంతో చెప్పడం అనేది జరిగింది. అప్పుడు అబ్రహాము 318 మందిని తీసుకుని ఆయన వారి మీదకు వెళ్ళి యుద్ధం చేసి వారి ఆస్తి యావత్తును తిరిగి తీసుకుని వచ్చి అది లోతుకు ఇవ్వడం అనేది జరిగింది. తన వారసులు నక్షత్రాల వలె అనేకులుగా ఉంటారని మరియు అతనికి ఇంకా ఒక కుమారుడు పుడతాడని అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని తిరిగి ధృవీకరించాడు. అదనంగా ఎలోహిం అబ్రహాము వారసులు కానాను దేశాన్ని వారసత్వంగా పొందుతారని హామీ ఇచ్చాడు. అయినప్పటికీ అబ్రహాము ఇంకా భయపడుతూనే ఉన్నాడు. కాబట్టి అతను ఎలోహింను ఒక సూచన కోసం అడిగాడు. ఓ తండ్రి, నేను దానిని వారసత్వంగా పొందుతానని నాకు ఎలా తెలుస్తుంది? అబ్రహాంతో ఎలోహిం చెప్పడం అనేది జరిగింది. నీకు ఒక కుమారుడు పుడతాడు, అతను నీకు వారసుడవుతాడు, ఆకాశ నక్షత్రాల వలె అనేకులుగా ఉంటారు అని చెప్పడం జరిగింది. వారు కానాను దేశాన్ని వారసత్వంగా పొందుతారు అని ఎలోహిం చెప్పడం జరిగింది. అయినప్పటికీ అబ్రహాం ఇంకా భయపడుతూనే ఉన్నాడు. అప్పుడు ఆయన ఒక సూచన అడగడం అనేది జరిగింది. దానిని వారసత్వంగా ఎలా పొందుతారు, అది నాకు ఎలా తెలుస్తుంది అని అడగడం జరుగుతుంది. భాగాల మధ్య ఒప్పందము, దీన్ని హీబ్రూ పదం క్రెటట్ బ్రిత్ అంటారు. అంటే దీని అర్థం ఒడంబడికను విభజించడం. ఈ పదం ఒక విరుద్ధమైన పదంలా అనిపించవచ్చు. క్రెటట్ బ్రిత్ అంటారు. అంటే వాగ్దానం యొక్క ఉద్దేశం విభజన కాదు, ఐక్యతను తీసుకురావడం. అయితే ఈ పదం ఒక పురాతన ఆచారంలో మూలాలను కలిగి ఉంది. ఒక ఒడంబడికలోనికి ప్రవేశించే ఒక జంతువును విభజించి దాని భాగాల మధ్య మార్పిడి చేసే ఒప్పందాన్ని ముగించాలి. ఈ ప్రత్యేక నిబంధన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అబ్రహాము 3 ఆవులు, 3 మేకలు, 3 పొట్టేళ్లు, 1 తాబేలు, పావురం మరియు ఒక చిన్న పక్షి అన్నీ తీసుకొని వాటిని మధ్యలో విభజించి ప్రతి భాగాన్ని దాని జతకు ఎదురుగా ఉంచాడు. కానీ అతను పక్షులను విభజించలేదు. సూర్యుడు అస్తమించాడు, చీకటిగా ఉంది మరియు ఇదిగో పొగ త్రాగే కొలిమి మరియు అగ్నిగుండం ఈ భాగాల మధ్య వచ్చాయి. ఆ దినమున ఎలోహిం అబ్రహాముతో ఒక నిబంధన చేసి, నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని చెప్పాను. అంటే 3 ఆవులు, 3 మేకలు, 3 పొట్టేళ్లు, 1 తాబేలు, పావురం మరియు ఒక చిన్న పక్షి వాటిని మధ్యలో విభజించి ప్రతి భాగానికి దాని జత ఎదురుగా ఉంచడం అనేది జరిగింది. అంటే వీటినే ఎందుకు ఉంచాడు, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తోరా అనేక విభిన్న వివరణలకు తెరిచి ఉండే విధంగా వ్రాయబడింది. బ్రిత్ ఇన్ హాబెటారిమ్ వెనుక ఉన్న అర్థాన్ని వివరించే విధంగా 2 వ్యాఖ్యానాలు ఇక్కడ ఉన్నాయి. ఎలోహిం అబ్రహాముకు 3 ఆవులు, 3 మేకలు, 3 పొట్టేళ్లు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఈ ప్రత్యేక జంతువులు ఎందుకు? కొన్ని వివరణలు దీనిని పవిత్ర ఆలయంలో ఎలోహింకు బలులుగా తీసుకురాబడే జంతువులకు ప్రతీకాత్మక సూచన అని వివరిస్తారు. మరికొందరు ఈ 3 జంతువులు అబ్రహాము, ఇసాకు మరియు యాకోబులను సూచిస్తాయని వివరిస్తారు. అంటే ఆవులు, మేకలు, పొట్టేళ్లు ఈ 3 కూడా అబ్రహాము, ఇసాకు, యాకోబులను సూచిస్తాయని వివరిస్తున్నారు. అబ్రహాము తన అతిథులకు దూడ మాంసాన్ని అక్కడ సేవింపజేశాడు. కాబట్టి అక్కడ ఆవుల గురించి చెప్పడం జరిగింది అని వివరిస్తున్నారు. అయితే ఇస్సాకు దాదాపు బలిపీఠం మీద బలి ఇచ్చారు, కానీ తరువాత పొట్టేలును బదులుగా ఇవ్వడం అనేది జరిగింది. మరియు యాకోబు తనను తాను మారువేషంలో ఉంచుకుని ఇస్సాకు నుండి ఆశీర్వాదాలు పొందేందుకు మేక వెంట్రుకలు ధరించాడు. అంటే ఈ విధంగా వివరించడం అనేది జరిగింది. అంటే 3 ఆవులు, అంటే ఆవు మాంసాన్ని అక్కడ అతిథులకు అబ్రహాం పెట్టడం జరిగింది. పొట్టేలు ఇక్కడ ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు ఆయనకు బదులుగా ఇక్కడ పొట్టేలుని ఇవ్వడం అనేది జరిగింది. మేక యాకోబు మారువేషంలో వెళ్ళి ఇస్సాకు నుండి ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు ఆయన మేక వెంట్రుకలు ధరించాడు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా వివరించడం కూడా జరుగుతుంది. అయితే మరికొందరు ఈ జంతువులు బబులోన్, పర్షియా మరియు గ్రీసు పాలనలో ఉన్న యూదు ప్రజల బహిష్కరణను సూచిస్తాయని వివరిస్తున్నారు. అబ్రహాము ఒక తాబేలు, పావురాన్ని మరియు ఒక చిన్న పక్షిని తీసుకున్నాడని కూడా ఈ వచనం చెబుతుంది. ఈ పక్షుల జాతులు వేటాడే జంతువులచే ఆహారంగా తీసుకునేవని వివరిస్తున్నాయి. అయితే యూదు జాతి కూడా వారి బహిష్కరణ కాలంలో ప్రపంచ దేశాలచే త్రొక్కబడి కొట్టబడుతుంది. అయితే ఈ వచనం తర్వాత ధృవీకరించినట్లు
అబ్రహాము జంతువులను సగానికి విభజించినప్పుడు అతను పక్షులను పూర్తిగా వదిలివేశాడు. యూదు ప్రజలు ఎదుర్కొనే ప్రమాదాలు ఉన్నా వారు చివరి రోజుల వరకు ఎల్లప్పుడూ ఐక్యంగా ఉంటారని ఇది నిరూపిస్తుంది. తరువాత ఆ శవాలపై వేట పక్షులు ఎలా పడ్డాయో, అబ్రహాం వాటిని ఎలా వెళ్ళగొట్టాడో ఈ వచనం చెబుతుంది. యూదు ప్రజలను నిర్మూలించి నాశనం చేయాలనుకునే ప్రపంచ దేశాలు వేటాడే పక్షులను సూచిస్తాయని వివరించారు. కానీ అబ్రహాం పక్షులను తరిమికొట్టినట్లే ఆ దేశాలు కూడా యూదు ప్రజలను ఓడించడంలో ఎప్పటికీ విజయం సాధించలేవు. అంటే పక్షుల్ని ఆయన వదిలివేయడం అనేది జరిగింది. అంటే శవాలపై వేట పక్షులు ఎలా పడతాయో, అబ్రహాం వాటిని ఎలా వెళ్ళగొట్టాడో, అదేవిధంగా అబ్రహాం పక్షులను తరిమికొట్టినట్లే దేశాలన్నీ కూడా యూదు ప్రజలను ఓడించడంలో ఎప్పటికీ విజయం సాధించలేవు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వేటాడే పక్షులు యూదు ప్రజల శత్రువులందరినీ ఓడించడానికి దూసుకు వస్తున్న రాజు దావీదును సూచిస్తాయని వారు అంటున్నారు. అబ్రహాము వాటిని తీసుకొచ్చి అక్కడ బలిగా ఇవ్వడం అనేది జరిగింది. అయితే అదంతా కూడా ఒక కారణంతో ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఇశ్రాయేలు ప్రజలకు సూచించడం జరుగుతుంది, దానికి ప్రతీక అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మిగిలిన విషయాల తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.